అనుష్క దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయడం లేదు. తన క్రేజ్కి తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంతో అనుష్క శెట్టికి ఇండియా వైడ్గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి భారీ క్రేజ్ పెరిగింది. దాంతో అనుష్క కెరియర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుష్క నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేస్తుందని అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరియర్ను నడిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో భాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి చిత్రాల్లో నటించి అలరించింది. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అనుష్క శెట్టి కెరియర్ బిగినింగ్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఒక్క మగాడు అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు కాపీ రైట్స్తో సినిమాను తెరకెక్కించారు. కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలు కూడా అందుకుంది. అయితే అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్లో మాత్రం తను కెరియర్లో ఆ సినిమాలో నటించినందుకు కాస్త అప్సెట్ అయ్యానని చెప్పారట. ఆ మూవీలో అసలు తన పాత్ర ఎందుకుందో తనకే తెలియదని, ఆ సినిమాలో చేయడం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు. అనుష్క దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయడం లేదు. తన క్రేజ్కి తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంతో అనుష్క శెట్టికి ఇండియా వైడ్గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి భారీ క్రేజ్ పెరిగింది. దాంతో అనుష్క కెరియర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుష్క నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేస్తుందని అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరియర్ను నడిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో భాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి చిత్రాల్లో నటించి అలరించింది. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అనుష్క శెట్టి కెరియర్ బిగినింగ్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఒక్క మగాడు అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు.
కమల్ హాసన్ నటించిన భారతీయుడు కాపీ రైట్స్తో సినిమాను తెరకెక్కించారు, కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలు కూడా అందుకుంది. అయితే అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్లో మాత్రం తను కెరియర్లో ఆ సినిమాలో నటించినందుకు కాస్త అప్సెట్ అయ్యానని చెప్పారట. ఆ మూవీలో అసలు తన పాత్ర ఎందుకుందో తనకే తెలియదని, ఆ సినిమాలో చేయడం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు. అనుష్క దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయడం లేదు. తన క్రేజ్కి తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంతో అనుష్క శెట్టికి ఇండియా వైడ్గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి భారీ క్రేజ్ పెరిగింది. దాంతో అనుష్క కెరియర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుష్క నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేస్తుందని అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరియర్ను నడిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో భాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి చిత్రాల్లో నటించి అలరించింది. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అనుష్క శెట్టి కెరియర్ బిగినింగ్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఒక్క మగాడు అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు కాపీ రైట్స్తో సినిమాను తెరకెక్కించారు, కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలు కూడా అందుకుంది. అయితే అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్లో మాత్రం తను కెరియర్లో ఆ సినిమాలో నటించినందుకు కాస్త అప్సెట్ అయ్యానని చెప్పారట. ఆ మూవీలో అసలు తన పాత్ర ఎందుకుందో తనకే తెలియదని, ఆ సినిమాలో చేయడం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు. అనుష్క దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం పెద్ద ఎత్తున సినిమాలు చేయడం లేదు. తన క్రేజ్కి తగ్గట్టుగా వస్తున్న కథలను మినహా మరే చిత్రాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంతో అనుష్క శెట్టికి ఇండియా వైడ్గా గుర్తింపు దక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి భారీ క్రేజ్ పెరిగింది. దాంతో అనుష్క కెరియర్ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఆమె లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనుష్క నుంచి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు అధికంగా వస్తాయని, బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేస్తుందని అనుష్క శెట్టి అభిమానులు, నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఆశించారు. కానీ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా కెరియర్ను నడిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత కంప్లీట్ సినిమాలు ఆపేసింది. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. 8 ఏళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. 2018లో భాగమతి, 2020లో నిశ్శబ్దం, 2023లో మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి చిత్రాల్లో నటించి అలరించింది. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో అనుష్క శెట్టికి సంబంధించిన విషయాలు కూడా పెద్దగా వినిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం స్వీటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అనుష్క శెట్టి కెరియర్ బిగినింగ్ లో చేసిన ఒక పొరపాటు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే అనుష్క శెట్టి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి ఒక్క మగాడు అనే సినిమా చేసింది. ఈ మూవీ 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు కాపీ రైట్స్తో సినిమాను తెరకెక్కించారు. కానీ పెద్దగా ఆడలేదు. పైగా క్రిటిక్స్ నుంచి విపరీతంగా విమర్శలు కూడా అందుకుంది. అయితే అనుష్క శెట్టి రీసెంట్ టైమ్స్లో మాత్రం తను కెరియర్లో ఆ సినిమాలో నటించినందుకు కాస్త అప్సెట్ అయ్యానని చెప్పారట. ఆ మూవీలో అసలు తన పాత్ర ఎందుకుందో తనకే తెలియదని, ఆ సినిమాలో చేయడం జీవితంలోనే పెద్ద తప్పుగా భావించిందట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అనుష్క సీనియర్ హీరోలతో నటించే సాహసం చేయలేదు.